టాలీవుడ్‌లో సినిమాల పరంగా చూస్తే సంవత్సరాన్ని అంటే 2 భాగాలుగా జేస్తారు. ఒక 6 నెలలు, ఇంకో 6 నెలలు అని జెప్పేసి. అయితే ఈ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో ఏ హాఫ్‌లో ఎక్కువ సినిమాలొచ్చాయి? అందులో ఏవి ఎక్కువగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాయని జెప్పేసి ఒక ప్రిడిక్షన్ మాత్రము ఇయర్ ఎండింగ్‌లో యేస్తూ ఉంటారు. సో ఇప్పటివరకి ఒక 6 నెలలు గడిచిపోయింది ఈ సంవత్సరంలో. మరి ఇప్పటివరకు వచ్చిన సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంది? సెకండ్ హాఫ్‌లో రాబోయే సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, సెకండ్ హాఫ్ మీదనే భారం అంతా గూడా పెట్టుకున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు అంటున్నారు. మరి సెకండ్ హాఫ్‌లో వచ్చే సినిమాలు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్‌గా మనం ఈ ఇయర్ మాట్లాడుకున్నామంటే 2025 స్టార్టింగ్‌లోనే మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరిలోనే పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. లైక్ గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. అందులో సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. నా వెంకటేష్ గారి కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇంకా డాకు మహారాజు కూడా మంచి హిట్ అయింది. బట్ గేమ్ చేంజర్ సినిమా డిసప్పాయింట్ చేసింది. అయితే అక్కడి నుంచి మనం చూసుకున్నామంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింటే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఏమి రాలేదు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కావచ్చు, రాజేసాబ్ కావచ్చు, ఇవన్నీ ఫస్ట్ హాఫ్లోనే వస్తాయి అనుకున్నాం. వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేసింది కూడా ఫస్ట్ హాఫ్లోనే, ఏప్రిల్ అట్లా మార్చి అట్లే అనౌన్స్ చేశారు. బట్ ఆ సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఐ థింక్ నాకు తెలిసి ఈ సమ్మర్ అంతా కొంచెం డ్రై సీజనే నడిచింది. పెద్ద సినిమాలు ఏం లేవు, చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, అక్కడక్కడ హిట్ అయ్యి. అండ్ రీసెంట్గా కుబేరా వచ్చింది, మంచి హిట్ అందుకుంది. అలా అక్కడక్కడ సినిమాలు వచ్చి ఆడాయే తప్ప ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే మన ఇండియన్ మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని ఇండియాకి పరిచయం చేసింది అనే విధంగా అయితే ఏ సినిమా రాలేదన్నమాట. అట్లాంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. ఎందుకంటే సో ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ గురించి స్టార్టింగ్లోనే మనం హరిహర వీరమల్లు గురించే మాట్లాడుకోవాలి. సో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్నారు. సో ఈ సినిమా పైన రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ రావడంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో అక్కడితో ఆగస్ట్ మంత్లో మాత్రం వార్ 2 ఉంది. బట్ వార్ 2 హిందీ సినిమా కాబట్టి సో బట్ తీసేసుకున్న తర్వాత పెద్ద సినిమాలు చూసుకున్నామంటే కూలీ కూడా తమిళ్ సినిమా. సో ఆ తర్వాత మేబీ సెప్టెంబర్లో ఓజీ రావచ్చు. సో ఓజీ ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా ఓజీ వస్తుంది అనుకుంటున్నాం. అఖండ 2 ఉంది. ఐ థింక్ విశ్వంబర కూడా రాబోతుంది అంటున్నారు. బట్ డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు, కానీ విశ్వంబర మూవీ పైన కూడా మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే టీజర్కి కొంచెం బ్యాక్లాష్ వచ్చినా కూడా సో దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నారు. మంచి విఎఫ్ఎక్స్తో రాబోతుంది, ఈసారి పక్కాగా హిట్ కొడతారు చిరంజీవి గారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఆ సినిమా పైన కూడా అంటే ఆటోమేటిక్గా బజ్ అయితే క్రియేట్ అవుతుంది బ్రో. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అన్నాక అందులో నో డౌట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారిది ఓజీ రాబోతుంది. ఇంకా అక్టోబర్లో చూసుకున్నామంటే ఇంకా సాయి ధరమ్ తేజ్ గారి మూవీ ఉంది. అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇంకా డిసెంబర్ నెలలో కూడా రాజాసాబ్ మూవీ రాబోతుంది. సో ఈ సినిమాలు ఏంటంటే ఖచ్చితంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి లైక్ బాహుబలి రేంజ్ కావచ్చు, లేదంటే RRR రేంజ్ కావచ్చు, ఏదో ఒక సినిమా ఆ రేంజ్ అంటే 1000 crores వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. బట్ ఏంటంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. సో అది టాక్ బట్టి ఉంటుంది. సో మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నాం పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయింది. అండ్ కల్కి లాస్ట్ ఇయర్ వచ్చింది. తర్వాత మన దేవరా సినిమా కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలు. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. సో మరి అవి ఎంతవరకు కలెక్షన్స్ రాబడతాయి ఏంటి అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. సో చూద్దాం. మరి ఫ్యాన్స్ కూడా ఏంటంటే నాకు తెలిసి ఇయర్ మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద సినిమాలు అయితే రాలేదు. ఐ థింక్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ చూద్దాం